హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజు అయిన పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటామని, వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారని వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయం పురోహితులు చామర్తి శ్రీనివాసాచార్యులు అన్నారు. నగరంలోని వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మించిన రోజునే మనం శ్రీ పంచమిగా జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంటుపల్లి కృష్ణశర్మ మాట్లాడుతూ, సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్నవారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞానమనే వెలుగులు నిండుతాయని నమ్మకం అని పేర్కొన్నారు. అందుకే వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యాదేవత అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వివరించారు. సరస్వతీదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలంటే అమ్మవారిని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే ప్రార్థనా శ్లోకాలతో పాటు సరస్వతి అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ అర్చించాలని చెప్పారు. శ్రీ పంచమి రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకంతో ఈ రోజున చిన్నపిల్లలకు ఆ సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు పులిహోర ప్రసాదాలు, చిన్నారులకు పాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఈ పూజా కార్యక్రమాల్లో అర్చకులు జాడ రాఘవాచారి, ఆలయ ధర్మకర్త పోలు మహంతి జగన్మోహన్ రావు, ఎన్సిఎస్ డైరెక్టర్లు పి శ్రీకాంత్, శ్రీదేవి, కళ్యాణ చక్రవర్తి, వైకుంఠరావు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మనుమడు ధర్మాన మనోహర్ నాయుడు కుమారుడి అక్షరాభ్యాసం కూడా ఈ ఆలయంలోనే ఘనంగా నిర్వహించారు. పర్వదినంలో లక్ష్మీదేవి కటాక్షంతో కూడుకొని పిల్లల అక్షరాభ్యాసం పరిపూర్ణమైతే వారికి మేధస్సు పెరుగుతుంది. మేధా దక్షిణామూర్తి కటాక్షం కూడా కలిగి విద్యయందు ఉన్నత స్థితి పొందడానికి లక్ష్మీ కూడా వెనక తోడుండి సరస్వతీదేవి కటాక్షం కలిగే విధంగా ఈ శ్రీపంచమి పర్వదినంలో భక్తులు వచ్చి ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేయించుకునే పద్ధతిగా జరుగుతోంది. ఇప్పటికి ఒక 2 బ్యాచీలు కార్యక్రమాలు పూర్తయ్యాయి. 3వ బ్యాచ్కి సిద్ధమవుతున్నారు. చాలా రాష్ట్రాలు దాటి కూడా ఇక్కడికి వచ్చి ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదీకాక ఒక పవిత్రమైన స్థలం ఈ వరసిద్ధి గణపతి దేవాలయం. పంచాయతనం ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం. ఈ పంచాయతన దేవాలయంలో ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించారు. ఇక్కడ అటువంటి ఒక పవిత్రమైన స్థలంలో ఈ శ్రీ పంచమి పర్వదినంలో అక్షరాభ్యాసం చేసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత పొందేవాళ్ళు ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుంటున్నారు. స్వస్తి కార్యక్రమాన్ని ఈ నిరంతరంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఇప్పటికీ ఒక బ్యాచ్ పూర్తయింది. 2వ బ్యాచ్ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాము. వచ్చిన వారందరికీ తీర్థప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా అందరికీ కూడా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ కమిటీ వారందరూ కూడా గత 3 రోజులుగా ఈ కార్యక్రమాల ఏర్పాట్లో పూర్తిగా తలమునకలై ఉన్నారు. ఈ కార్యక్రమం శ్రీ పంచమికి మరియు దసరా నవరాత్రుల్లోని సరస్వతి పూజ రోజు ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు సామూహిక అక్షరాభ్యాసాలు దేవాలయం నిర్వహించడం జరుగుతుంది.